లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యం నుంచి యోహాను సువార్త యోహాను 3వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ప్రియమైన వారలారా, అపోస్తులైన యోహాను రాస్తున్న మాట ఇది. ఆయన ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు శిష్యులుగా ఉన్న దాంట్లో ఈయన కూడా ఒకడు. ఈయన ఏం చెప్తున్నాడంటే, నా పిల్లలు అంటున్నాడు. అంటే పిల్లలు అంటే తన శరీరకంగా పుట్టిన పిల్లల గురించి కాదు ఇది. ఈ మాట ఆత్మ సంబంధంగా పుట్టిన వారి గురించి. అంటే ఆయన సువార్త ప్రకటిస్తే, ఆ సువార్త ద్వారా ఆయన సువార్త ప్రకటిస్తే ఎందరైతే విశ్వసించి ఆయన యేసు ప్రభు వాక్యం అంగీకరించి మారు మనసులోనికి వచ్చి పశ్చాత్తాపంలోనికి ఇచ్చి ఆయన సిలువ ద్వారా విమోచనలోనికి వచ్చిన ఈ ప్రజలు సత్యమును అనుసరించి నడుచుట అని చెప్తున్నాడు. అంటే సత్యం అంటే యేసుక్రీస్తు ప్రభులు యోహాను సువార్త 14:6 నేనే మార్గము సత్యమును జీవమునై ఉన్నానని యేసు ప్రభు చెప్పిన ఆ మాటను ఆధారం చేసుకొని చూస్తే, యేసు ప్రభువును అంగీకరించి నడుచుటనే సత్యమును అనుసరించుట. ప్రియ సహోదరుడా సహోదరి, సత్యమును అనుసరించి నడిస్తే ఆయన ఏమంటాడు, అట్లా నడుస్తున్నారు అని ఎవరో చెప్తే విని దాని కంటే ఎక్కువైన సంతోషం నాకేం లేదంటున్నాడు. ప్రియ సహోదరుడ సహోదరి, నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన మనము ఆయన మార్గముల యందు మనం నడిస్తే ఆయన సంతోషపడతాడు. తన ఆత్మచేత నడిపించబడితే ఆయన సంతోషపడతాడు. తన వాక్యానుసారంగా మనం నడిస్తే ఆయన సంతోషపడతాడు. ఈ ప్రపంచంలో దేవుణ్ణి సంతోషపరచాలంటే ఏం తీసుకొని పోగలుగుతాం? సంతోషపడతాం. ఆయన ఏం తీసుకొని పోతే సంతోషపడతాడు? సర్వభూమి నాది, ఆకాశం నాది, సముద్రమందలిది నాది అని చెప్పిన ఈ దేవునికి నేను ఏమి ఇవ్వగలుగుతాం అని ఆలోచన చేస్తే ఇవ్వడానికి ఏమి లేదు. ఆయన మార్గముల యందు ఆయన చిత్తము ప్రభు అని పిలిచడం కాదు, కానీ పరలోకమందున్న తండ్రి చిత్తం చేయుట ఆయనకు సంతోషకరమైంది. ప్రేమైన సహోదరుడు, మన జీవితంలో ఎన్నిసార్లు మన సొంత చిత్తాలకు సొంత ఇష్టాలకు అసత్యమును అనుసరించి, అంటే యేసుక్రీస్తు ప్రభు సత్యం కాబట్టి, బైబిల్ సత్యం కాబట్టి, బైబిల్కు భిన్నంగా ఏదైతే చేస్తున్నామో మనము అది అసత్యం అని గుర్తెరగాలి. మన జీవితంలో అది ప్రభువుకు దుఃఖకరమైంది, ప్రభుకు దూరం చేసేది, ప్రభుకు ఆయాసకరమైంది అని గుర్తెరగాలి. ప్రభు సంతోషపడంది అని గుర్తెరగాలి. ఇక్కడ ఈ భక్తుడే సంతోషపడుతుంటే పరలోకమందు ఒక పాపి విషయమై కోట్ల కొల దూతలతో విందు జరుగుతుందని మనం ఎన్నోసార్లు వింటాం మారు మనసు పొందిన వారి గురించి. అయితే మారు మనసు పొందిన వారు ఆయన మార్గముల యందు నడిస్తే ఆయన మరీ ఎక్కువగా సంతోషించే దేవుడు అయినాడు. ప్రియ సహోదరుడ సహోదరి, మనం ఆయన అడుగుజాడల్లో ఆయన మార్గముల్లో నడుస్తున్నాం. ఆయన మన కొరకు శిలువలో ప్రాణం పెట్టినాడు అనే సత్యం ఎరిగి ఆ సత్యానుసారంగా మనం అనుసరించి నడిస్తేనే మనం నిజమైన ఆరాధికులం, నిజంగా ప్రభుని మయంపరిచేవారం. మనం పెదవులతో ఆరాధన చేస్తుండొచ్చు చాలాసార్లు, కానీ ఆయన సత్యమును అనుసరించకుండా ఆయన వాక్యముకు మనము విధేయత చూపకుండా ఎంత ఆరాధన చేసినా, ఎంత స్తుతించినా, ఎంత కృతజ్ఞత చేసినా అది ప్రభుకు చెందేది కాదు. ప్రియ సహోదరుడు సహోదరి, ఈ దినం మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సత్యమును అనుసరించి నడుస్తున్నామా? ఆయన సత్యవాక్యము అని రాయబడ్డది. ఈ సత్యవాక్య ప్రకారము మనం నడిచినప్పుడే ఆయనను సంతోషపరిచి ఆయన మహిమను చూడగలుగుతాం, ఆయన కోరుకున్నది ఇవ్వగలుగుతాం. ఆయన సత్యంలో లేనిది, ఆయన చిత్తంలో లేనిది మనం ఏం చేసినా వ్యర్థం. అందుకే మత్తయి సువార్తలో ప్రభు చెప్తాడు, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు అంటే అర్థం ఏంటంటే సత్యానికి దూరంగా ఉన్నారు అని చెప్తున్నాడు. ఈనాడు మనము సత్యమందు నిలిచిన వారమై ఆయనను మహిమపరుద్దాం, ఆయన సంతోషపడి ఆరాధన చేద్దాం. దేవుడి మాట దీవించుగాక. చిన్న ఆరాధన. పరమ తండ్రి యేసు ప్రభు నామమును బట్టి వందనాలు. నిజమే, నేను అనేక సార్లు సత్యానికి దూరముగా తండ్రి ఉన్నవారం అని ఒప్పుకుంటున్నాం. క్షమించండి. నమ్మదగిన దేవా, ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించగలుగుటకు నువ్వు మా కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టినామనే విషయం ఆ సత్యం ఎరిగి సత్యమైన వాక్యం చేతబట్టుకొని మార్గం సత్యం జీవమైన నిన్ను కీర్తించి శ్లాఘించి నిన్ను వెంబడించుట్లో కృపణిస్తున్నందున స్తుతిస్తూ, ఈ వాక్యం వినిపించినందున స్తుతిస్తూ, నజరేయుడైన యేసు నామములో స్తుతి ఆరాధన యేసు పాదములో సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మీరందరూ ఈ పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి.
ప్రైజ్ ద లార్డ్.